భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గిరిజన పూసకుంటలో స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక గిరిజనుల నుండి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో రాచనగూడెం నుండి పూసకుంట వరకు రహదారి నిర్మించనున్నట్లుగా తెలిపారు. వెంటనే రహదారి ఏర్పాట్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఫలసాయం అందే పామాయిల్, మునగ, వెదురు వంటి పంటలను అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. మరోసారి గ్రామానికి వచ్చే వాటికి రహదారి నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు తెలిపారు. కట్కూరు వరకు బీటీయే కదా, ఈ మధ్యలో ఇది ఒక్కటే కదా. ఎన్ని కిలోమీటర్లు అది? అది ఎన్ని రోజులు వేయగలుగుతాం? మీరు వేయలేనంటే చెప్పండి, నేను ఎవరితోటో నేర్పించుకుంటా. నేను వస్తాను. ఈ లోపల ప్రోగ్రెస్ ఏంటో చూద్దాం. ఈ లోపల ఎమ్మెల్యే గారు అస్సలు లేని వాళ్ళకి నీకు వచ్చే ఇళ్లలో ఇక్కడ మోడల్గా పెట్టుకొని ముందు పేదవాళ్ళకి, అస్సలు లేని వాళ్ళకి అట్లా ఏటా కొద్ది ఇచ్చుకుంటూ పోదాం. ఒకేసారి ఇవి లేకపోతే ఓకే. ఇంకా అజిత్, మీరు కుర్రోళ్ళు ఒక 5గురు కరెక్ట్గా డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు, R&B రోడ్డు వేయించుకునే బాధ్యత మీది. రైతులకు చూపించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బోర్ వేసి కొట్టనీయరు. కాబట్టి ఇప్పుడు కొట్టిన కాడికి తెలుసో తెలియక వాళ్ళని కొట్టుకొని ఉంటే వాళ్ళకి ఏ మొక్కలు కలెక్టర్ గారు, ఈఓ గారిని అడిగి వాళ్ళకి ఏ మొక్కలు అయితే వాళ్ళకి ఆదాయం వస్తుందో అవి వేపించేయండి. ఇక అర్థమైందా? ఇప్పుడు నువ్వు వేసి కష్టపడి మళ్ళీ రేపాటిని పీకేస్తారు, నరికేస్తారు, కొట్టేస్తారు. ఏముంటుంది? దానివల్ల కాదు, ఉపయోగపడే చెట్లు వాళ్ళకి ఆదాయం వచ్చే చెట్టు వేపించు. కరెంట్ ఇస్తామా?